ప్లీజ్ మిత్రులారా, మనం ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క సాధన దీక్ష ఇది మామూలు దీక్ష కాదు. ఇందిరా పార్క్ కాడ ధర్నాలు, ఇది ధర్నా చౌక్. గత 25 సంవత్సరాలుగా ఈ ధర్నా చౌక్లో నేను అటు పక్క అక్కడ కెమెరాలు పట్టుకున్నటువంటి ఆ జర్నలిస్టుల ప్లేస్లో నేను కూర్చొని రాసి రచయితల వేదికగా ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భం 25 సంవత్సరాలుగా ధర్నా చౌక్కి సంబంధించినటువంటి దాంట్లో అనేక సభలు సమావేశాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ధర్నా చౌక్కి సంబంధించి కొన్ని మాత్రమే చరిత్రలో మర్చిపోలేనటువంటి సమావేశాలు సభలు జరుగుతుంటాయి. ఆ సభల్లో చాలా ముఖ్యమైనటువంటి సభ ఈనాడు జరుగుతున్నటువంటి బీసీలకు సంబంధించింది. మిత్రులారా, నాకు బాగా గుర్తు, తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి ఒక మొండి మనిషి నాయకుడయ్యాడు. లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి నాకు అక్కడ బాగా గుర్తు, ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఆనాడు కేసీఆర్ గారు ఈ ధర్నా చౌక్లో కూర్చొని ఇక్కడే మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట గుర్తుకొస్తుంది. కేసీఆర్, నీకున్న 2 కళ్ళను పెరిగేసుకొని యాజర్ అరాఫత్ కళ్ళు పట్టుకొని జై తెలంగాణ అన్నావు. కేసీఆర్, నీ జన్మ ధన్యమైందన్నటువంటి విషయాన్ని ఈ ధర్నా చౌక్లో చెప్పాను. 2007లో చెప్పాను. మళ్ళీ ఈనాడు మా బహుజన బిడ్డల పక్షాన నిలబడ్డ బిడ్డ, ఈమె కూడా తక్కువేం కాదు, మహా మొండి పట్టున్నటువంటి అమ్మాయి కవితక్క. అక్క, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అగ్రవర్ణ భావజాలానికి సంబంధించి 25 ఏళ్లుగా గొడ్డలి పట్టుకొని కవిత్వం రాస్తున్న మేము ఈరోజు కవితక్క కూడా బీసీల పక్షాన మాట్లాడి నీ జన్మను ధన్యం చేసుకున్నానన్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నా. బీసీ ఉద్యమానికి సంబంధించి మిత్రులారా, ప్రెస్ కాన్ఫరెన్సులు, సభలు, ధర్నాలే కాదు, బహుజన రాజ్యానికి సంబంధించినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని చేయవలసిన అవసరం ఉంది. ఈ పోరాటానికి ముందు నిలబడటం మామూలు విషయం కాదు. చాలా ధైర్యం ఉండాలా, కలేజ ఉండాలా, శక్తి ఉండాలా. ఆ శక్తితో మాత్రమే ఈరోజు కవితక్క వచ్చి బహుజన బిడ్డగా వచ్చి బహుజన పక్షపాతిగా మాట్లాడుతున్నా. అందుకు అభినందించడం కోసం వచ్చాను నేను. దీక్షల సందర్భంలో చాలా వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో బహుజన నాయకత్వాలు లేవు. తెలంగాణలో కూడా ఇప్పుడిప్పుడే అంకురిస్తున్నటువంటి సందర్భం ఉంది. అలాంటి సందర్భంలో ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో జింకల్ని చనిపోతున్నట్లుగా, అక్కడున్న పక్షులు చనిపోతున్నట్లుగా, అక్కడ పావురాలు రాలిపోతున్నట్లుగా మూగజీవాలైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బహుజనులు, బీసీలు మాత్రమే. ఆ బీసీల పక్షాన్ని నిలబడడం, వాళ్ళ కోసం పోరాడడం చాలా అత్యున్నతమైనటువంటి విషయం. మహాత్మా జ్యోతిబా పూలే ఆయన చేసినటువంటి పోరాటం మామూలు పోరాటం కాదు. ఆయన బహుజనుల కోసం ఇప్పుడు అసెంబ్లీలో గాంధీ విగ్రహం ఆల్రెడీ ఉంది. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ విగ్రహం ఉంది. మరి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ఎందుకు పూలే విగ్రహం అంటే, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చావు గాంధీ గారు. ఈ దేశానికి స్వాతంత్రం వస్తే
నా బహుజనులకు ఏం స్వాతంత్రం వస్తుంది చెప్పండి అని 150 సంవత్సరాల క్రితం అడిగినటువంటి వాడు మహాత్మా జ్యోతిబా పూలే. స్వాతంత్రం వస్తే నా జాతులకు ఏమిస్తారు చెప్పండి అన్నటువంటి విషయాన్ని చెప్పాడు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ నా గురువు ఎవరంటే మహాత్మా జ్యోతిబా పూలే అన్నటువంటి విషయాన్ని చెప్పాడు. పూలే రాసిన గులాంగిరి, పూలే చేసినటువంటి సాహసమైన పోరాటాలు, పూలే చేసినటువంటి అంటరానితనానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం, ఇవన్నీ జ్యోతిబా పూలే భారతదేశంలో కమ్యూనిస్టుల కంటే మార్క్సిస్టుల కంటే ముందుగా దేశీయ మార్క్సిజాన్ని నిలబెట్టినటువంటి వాడు మహాత్మా జ్యోతిబా పూలే. పూలేకి సంబంధించి చాలా విషయాల్లో మనం ఆయన ఆదర్శంగా తీసుకోవాలా, ఈ దేశం ఆదర్శంగా తీసుకోవాలా. పార్లమెంట్ ఒక్కసారి చూడండి, సగం జనాభా ఉన్న ప్రాతినిధ్యం పార్లమెంట్లో ఎంతుంది, చట్టసభల్లో ఎంతుంది, 12,900 గ్రామ పంచాయతీల్లో తెలంగాణలో బీసీల ప్రాతినిధ్యం ఎంతుంది? ఆ ప్రశ్నని ఈరోజు కవితక్క లేవదీశారు. చాలా గొప్ప విషయం. ఈ బుర్ర మీసాల పెత్తందారులు, తెలంగాణలో పెత్తందారులు ఎంత పెత్తందారులంటే, అరే పాలించే లక్షణాలు మాకే ఉన్నాయిరా, మీకు లేవురా అంటే కూడా మౌనంగా ఉన్న మూగజీవాలు బహుజనులు, బీసీలు. బీసీలకు పాలించే లక్షణాలు లేవు, బీసీలకు పాలించే అర్హత లేదు అని తొడగొట్టి చెప్పినటువంటి సందర్భం. మనందరం అట్లాగే ఇంకా మౌనంగా ఉందామా, పోరాడుదామా? దానికి సంకేతంగా మాత్రమే ఈరోజు అసెంబ్లీలో మొదట జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టాలని కవితక్క ఇచ్చినటువంటి నినాదం వెనుక తెలంగాణ సమాజం నిలబడాలా? రెండవ అంశంగా అసెంబ్లీలో సగం మంది బీసీలు రావడానికి కూడా పోరాటానికి శ్రీకారం చుట్టాల. పాలించే లక్షణాలు మీకే కాదు మాకు ఉన్నాయి అని తొడగొట్టి బహుజనులు చెప్పాల. దొడ్డి కొమరయ్యలు, చాకలి ఐలమ్మలు ఈ తెలంగాణ గడ్డ మీద పారిన నెత్తురంతా బహుజనులదే. ఈ తెలంగాణ గడ్డ మీద 70 సంవత్సరాలుగా జరిగిన పోరాటాలన్నిట్లో నేల కొరిగిన వీరులంతా బీసీలే. మరి అలాంటి బీసీలకు సంబంధించినటువంటి బీసీల పక్షాన నిలబడే వాళ్ళు ఎవరంటే మనకి ఈరోజు ధైర్యంగా కవితక్క గారు ముందుకొచ్చారు. మనందరం కూడా తెలంగాణలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు పెట్టారు, ఊరూరు తిరిగారు, చాలా టౌన్స్లో బీసీల జెండాను ఎగరేశారు. ఈరోజు బీసీలందరం సమైక్యంగా నిలబడి మన హక్కుల్ని సాధించుకోవాలి. చాలా వరకు ఈరోజు పేపర్లో వచ్చినటువంటి వార్త, ఇందాక కవితక్క గారు చెప్పారు, చాలా బాధాకరమైనటువంటి వార్త. కులగన్నపై ఎవరు మాట్లాడొద్దు. అయ్యా మేము బీసీలం ఎప్పుడు మాట్లాడినాం? బీసీలం ఎక్కడ మాట్లాడినాం? మాకు 42% అంటే కూడా మేమేం మాట్లాడలే. అరే మేము ఉంది 56% అయితే మాకు 42 ఇచ్చారు, అయినా కూడా మౌనంగానే ఉన్నాం. అయ్యా ఓ వేములవాడ రాజన్న, మేము చేసినటువంటి దానికి మాకు వచ్చినంతే చాలు రాజన్న అని చెప్పేసి 42% కూడా ఒప్పుకున్నాం. ఈ 42% గురించి కూడా మాట్లాడొద్దు అనడం చాలా బాధ కలిగించే విషయం. ఇది ప్రజాస్వామికంగా మేము ప్రజారాజ్యాన్ని తెస్తామని చెప్పిన వాళ్ళు మా హక్కుల గురించి నోరు కూడా మెదపొద్దన్నటువంటి విషయాన్ని హెచ్చరికలు చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మిత్రులారా, బీసీలకు సంబంధించి చాలా వరకు గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఎంత దోపిడీ అంటే, గ్రామ పంచాయతీల్లో వస్తున్నటువంటి, సమితిల్లో వస్తున్నటువంటి, జట్టిల్లో వస్తున్నటువంటి నిధులన్నిటినీ కూడా 80 సంవత్సరాలు తిన్నవాళ్ళెవరు? బీసీలను ఒట్టిపోయేటట్టు చేసిన వాళ్ళెవరు? ఇది ఈరోజు బహుజనుల ముందు ఉన్నటువంటి ప్రశ్న. పూలేకి సంబంధించి ఈరోజు చాలా వరకు ఇంత పెద్ద కదలిక తీసుకురావడం, ఇంతమందిని కదిలించడం కవితక్క చేస్తున్నటువంటి పని ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం దగ్గర నుంచి ఒక బతుకమ్మగా, ఒక సాంస్కృతిక యోధురాలిగా, తెలంగాణని జాగృతం చేసే ఒక గొప్ప సాహిత్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా
మళ్ళీ ఈరోజు బహుజనుల పక్షపాతాన్ని నిలబడి బహుజనుల కోసం నిలబడటం చాలా గొప్ప విషయం. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పింది కూడా తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆ ఖ్యాతి దక్కుతుంది. ఇప్పుడు అక్కడికి ఏంటంటే అంబేద్కర్కి గురువు అయినటువంటి బహుజన దీపమైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టమని చెప్పేసి అడుగుతున్నారు. ఇది చాలా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ పక్షాన మనం నిలబడాలా, మనం విజ్ఞప్తులు చేయాలా, అవసరమైతే కలబడాలా. మన రాజ్యంలో మన వాటా దక్కించుకునేదాకా ఒక సుదీర్ఘమైన పోరాటం చేయడానికి ఈ ధర్నా చౌక్లో వచ్చినటువంటి ఈరోజు ఇస్తున్నటువంటి పిలుపు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రేరణగా మిగులుతుందని చెప్పేసి భావిస్తున్నాం. మిత్రులారా, ఇక చాలామంది వేదిక మీద ఇక్కడ మాట్లాడే చాలా కుల సంఘాల మిత్రులంతా కూడా ఉన్నారు. అందుకే ఇప్పటికే కొంచెం ఎక్కువగా మాట్లాడినట్టుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.